ఈ వీడియోలో కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ అంటే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992గా ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో ఎలాగా ఏ ఇయర్లో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ జూలై 1989లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బిల్ని. కానీ అప్పుడు పాస్ అవ్వలేదు బిల్, నాట్ పాస్డ్. తర్వాత రెండోసారి వీపీ సింగ్ గవర్నమెంట్లో నవంబర్ 89లో, జూలైలో ఇది, నవంబర్లో ఇది. బట్ ఇట్ ల్యాప్స్ డ్యూ టు ఫాల్ ఆఫ్ గవర్నమెంట్ పడిపోయింది. ఫైనల్గా నరసింహారావు గారు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందన్నమాట కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో. ఎప్పుడు సెప్టెంబర్ 1991. ఫైనల్గా లోక్సభలో పాస్ అయింది 22 డిసెంబర్ 1992. రాజ్యసభలో 23 డిసెంబర్ 1992 పాస్ అయితే లేటర్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై 17 స్టేట్ అసెంబ్లీస్. చెప్తాను కదండి, స్పెషల్ మెజారిటీలో హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మస్ట్ రాటిఫై ఇఫ్ ఎనీ ఫెడరల్ ఫీచర్ ఈస్ బీయింగ్ అమెండెడ్. అంటే మొత్తం దేశాన్ని అంతా ఎఫెక్ట్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మస్ట్ రాటిఫై ఆఫ్టర్ లోక్సభ అండ్ రాజ్యసభ లో స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మస్ట్ రాటిఫై. సో దిస్ ఈస్ ద పాయింట్. అండ్ రిసీవ్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 20th April 1993. ఫైనల్గా ఇది అంటే 1992లో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి బిల్ని, దీన్ని 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992గా బయటికి రావడం జరిగింది. అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 24th April 1993. 24th April 1993 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది యాక్ట్. దట్స్ వై వీ సెలబ్రేట్ నేషనల్ పంచాయతీరాజ్ డే ఆన్ 24th April. కాన్స్టిట్యూషన్ డే ఏమో November 26th, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి, పార్షియల్గా ఆఫ్ కోర్స్. January 26th 1950 నుంచి ఫుల్గా వచ్చింది. ఎప్పుడైతే November 26th కాన్స్టిట్యూషనల్ డే అని మనం జరుపుకుంటున్నామో, ఎలాగైతే ఇక్కడ 24th April నేషనల్ పంచాయతీ డేగా సెలబ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, సో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఎ 3-tier సిస్టమ్ ఫర్ ద పంచాయతీరాజ్ ఇన్ ద స్టేట్స్. దట్ ఈస్ పంచాయత్స్ ఎట్ ద విలేజ్ అంటే విలేజ్ పంచాయత్, ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ పంచాయత్, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ పంచాయత్. అలాగ అంటాం అనమాట. మనం పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ని మనం మండల పరిషత్ అని పెట్టుకున్నాం, డిస్ట్రిక్ట్ లెవెల్ పంచాయత్ని జిల్లా పరిషత్ అంటాం మనం, విలేజ్ అయితే గ్రామ పంచాయత్, ఎట్సెట్రా అలాగా. సో ద యాక్ట్ డిఫైన్స్ ద టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. పంచాయత్ మీన్స్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫర్ రూరల్ ఏరియాస్. అంటే యాక్ట్లో డెఫినేషన్ ఇచ్చారనమాట, మీనింగ్ డిఫైన్ ద టర్మ్. పంచాయత్ అంటే ఇదే మీనింగ్. ఇంకా దిస్ ఈజ్ యాక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫర్ రూరల్ ఏరియాస్. పంచాయత్ అంటే విలేజ్ మీన్స్ ఎ విలేజ్ స్పెసిఫైడ్ బై ద గవర్నర్ త్రూ ఏ పబ్లిక్ నోటిఫికేషన్ టు బీ ఏ విలేజ్ ఫర్ దిస్ పర్పస్. సో ఇది విలేజ్ అంటే అర్థం. ఒక విలేజ్ అని గవర్నర్ గారు ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ పర్పస్కి, అంటే ఈ పంచాయతీరాజ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పరంగా 1992 పరంగా నోటిఫై చేయాలి. అది ఒక గ్రామం అని, అప్పుడు అది గ్రామం అవుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే బిట్వీన్ ఈ విలేజ్ని అలాగే డిస్ట్రిక్ట్ స్పెసిఫైడ్ బై ద గవర్నర్ త్రూ ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఫర్ దిస్ పర్పస్. ఇప్పుడు మన జిల్లాలో విడగొట్టారు, సో ఆ డిస్ట్రిక్ట్ అనేది ఎలా మనం త్రూ గవర్నర్ బై పబ్లిక్ నోటిఫికేషన్ గెజెట్లో ఇస్తారు. గెజెట్ అఫీషియల్ గెజెట్ అంటే అదే. అలాగే స్టేట్ హ్యావింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎగ్జామ్లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు అనమాట క్వశ్చన్స్లో. మీ డైరెక్ట్గా మీనింగ్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ చూడండి, స్టేట్ హ్యావింగ్ పాపులేషన్ నాట్ ఎక్సీడింగ్ 20 lakh, అంటే 20 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ లేకపోతే ఆ రాష్ట్రంలో మే నాట్ కాన్స్టిట్యూట్ పంచాయత్స్ ఎట్ ద ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఆ మధ్య లెవెల్ మెయింటైన్ చేయక్కర్లేదు, ఎందుకంటే డైరెక్ట్ డిస్ట్రిక్ట్ తర్వాత విలేజ్ అంతే. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద యాక్ట్. ఈ యాక్ట్ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా తయారైందనమాట. పార్ట్ 9, అందుకనే నా ప్లేలిస్ట్ మీద పార్ట్ 9 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. ఎందుకంటే 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పార్ట్ 9A వస్తుంది. ఆ తర్వాత 2011లో కోఆపరేటివ్ సొసైటీస్ని కాన్స్టిట్యూషనలైజ్ చేశారు. ఇన్ ద సెన్స్ 19 Article 19(1)(c)లో పెట్టి రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఒక దాన్ని ఫండమెంటల్ రైట్గా తీసుకొచ్చి 2011లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం యాక్ట్ ద్వారా పార్ట్ 9B యాడ్ చేశారనమాట. ఐ టెల్ యూ వెన్ వి గో దేర్. నేను అదే దాంట్లో పనిచేస్తున్నాను కాబట్టి ఐ టెల్ యూ. సరే, దిస్ యాక్ట్ కరెస్పాండ్స్ టు పార్ట్ 9 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ యాక్ట్ ఏం యాడ్ చేసింది? 11th షెడ్యూల్లో యాడ్ చేసింది. ఎందుకు 11th షెడ్యూల్ అంటే 10th షెడ్యూల్ ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఉన్నాం. అర్థమైంది కదండి. అంటే ఈ మధ్యలో ఇన్ని అమెండ్మెంట్లు చేశారనమాట. ఈ 1985కి 1992కి మధ్యలో 53, 54 నుంచి 72 అమెండ్మెంట్లు చేశారు. అదే విషయం. సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే 11th షెడ్యూల్ యాడ్ చేసిందనమాట. ఇవన్నీ కూడా క్వశ్చన్లే, ప్రతి బుల్లెట్ ఒక క్వశ్చనే. 11th షెడ్యూల్ కంటైన్స్ 29 ఫంక్షనల్ ఐటమ్స్. అదే పార్ట్ 9Bలో 18 ఉంటాయి మున్సిపాలిటీస్. ఇక్కడ పంచాయత్స్ 29 ఫంక్షనల్ ఐటమ్స్ అయితే, అంటే లిస్టులు అండి. ఇప్పుడు మనకి స్టేట్ లిస్ట్ అని ఒకటి ఉందా, కంకరెంట్ లిస్ట్ అని ఒకటి ఉందా, యూనియన్ లిస్ట్లో ఒకటి ఉందా, అందులో ఉన్నాయి కదా 61, 100, 47 ఎన్నో ఉన్నాయి కదా, 61 నుంచి 66 అయింది, 52 నుంచి 47కి వచ్చినాయి. ఒక 5 తీసుకెళ్ళి కంకరెంట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సెంట్రల్ లిస్ట్ ఏమో 100 ఎంత ఉంటాయి చిల్లర. అలాగే ఈ పంచాయతీ రాజ్ యొక్క విధులు అనమాట. అంటే వాటి పవర్ దేని మీద ఉంటుందని ఈ 29 ఫంక్షనల్ ఐటమ్స్ మీద పంచాయతీ రాజ్ పంచాయతీలు వాటి యొక్క పవర్ అవి చూసుకుంటాయి అనమాట. స్టేట్ లిస్ట్ మీద ఉన్న పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఎలాగైతే ఉంటాయో, యూనియన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద యూనియన్ గవర్నమెంట్కి ఎలాగైతే పవర్స్ ఉంటాయో, ఈ 29 ఫంక్షనల్ ఐటమ్స్ మీద ఈ పంచాయతీలకి పవర్స్ ఉంటాయి అనమాట. అదే 18 ఫంక్షనల్ ఐటమ్స్ మున్సిపాలిటీస్కి ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ద పంచాయత్స్ డీల్స్ విత్ ఆర్టికల్స్ 243 to 243O అండి. 2430 కాదు, అది 243O. ABCDFGHIJKLMNO.
అంటే 243 ఆర్టికల్ స్టార్ట్ అయ్యి 243A ఒక ఆర్టికల్, 243B ఒక ఆర్టికల్, అలాగా 243O వరకు ఉంటాయి. ఆ తర్వాత 243O తర్వాత 243P నుంచి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మున్సిపాలిటీస్ ఆర్టికల్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. The state governments are under the constitutional obligation to adopt the new Panchayati Raj system in accordance with the provisions of the Act. కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ద ప్రొవిజన్ ఆఫ్ ద యాక్ట్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ 2 కేటగిరీస్. 2 కేటగిరీలుగా ఈ మొత్తం ప్రొవిజన్స్ అన్నీ కూడా డివైడ్ చేయొచ్చు. ఒకటి కంపల్సరీ ప్రొవిజన్స్, రెండవది వాలంటరీ ప్రొవిజన్స్. కంపల్సరీ ప్రొవిజన్స్ అంటే స్టేట్ లాస్ ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. వాలంటరీ ప్రొవిజన్స్ అంటే అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టేట్స్ అనమాట. అంటే ఇక్కడ కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటి? లైక్ క్రియేటింగ్ ద రిక్విజిషన్ ప్రొవిజన్, లైక్ టైమ్లీ ఎలక్షన్ కండక్ట్ చేయడం, రిజర్వేషన్లు పాటించడం, ఇలాంటివన్నీ కంపల్సరీ ప్రొవిజన్స్. వాలంటరీ ప్రొవిజన్స్ అని ఉంటాయి, మేబీ ఇంక్లూడెడ్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టేట్. అంటే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్, అంటే పంచాయతీలకు ఎన్ని పవర్స్ ఇవ్వచ్చు, అలాగే ఎటువంటి ట్యాక్స్లు వాటికి అధికారం ఇవ్వచ్చు, అలాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్ కెన్ టేక్ డెసిషన్ అట్ ద డిస్క్రిప్షన్. సో అవి వాలంటరీ ప్రొవిజన్స్. ఈ స్టేట్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ద యాక్ట్ డస్ నాట్ అప్లై టు ద స్టేట్స్ ఆఫ్ నాగాలాండ్, మేఘాలయ అండ్ మిజోరాం అండ్ సర్టెన్ అదర్ ఏరియాస్. ఆ అదర్ ఏరియాస్ ఏంటంటే దీస్ ఏరియాస్ ఇంక్లూడ్ ద షెడ్యూల్డ్ ఏరియాస్ and tribal areas referred to as in Article 244 of the Constitution, the hill areas of Manipur for which a district council exists, and the Darjeeling district of West Bengal for which Darjeeling Gorkha Hill Council exists. ఈ పర్టికులర్గా నాగాలాండ్, మేఘాలయ, మిజోరాము, అలాగే కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఆర్టికల్ 244 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన చోట, హిల్ ఏరియాస్ ఆఫ్ మణిపూర్లో, అలాగే ఎందుకంటే అక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయన్నమాట. అలాగే డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో, ఎందుకంటే అక్కడ డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఉంది. ఈ టిల్లో ఈ యాక్ట్ అప్లై అవుతుందన్నమాట. అంటే మిగతా స్టేట్స్ అన్ని కంపల్సరీగా ఫాలో అయితే ఈ పర్టికులర్ నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అలాగే కొన్ని షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ విచ్ ఆర్ రిఫర్డ్ టు ఇన్ ఆర్టికల్ 244, అలాగే హిల్ ఏరియాస్ ఆఫ్ మణిపూర్, డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ద యాక్ట్ డజంట్ అప్లై దేర్. ఓకే. The President may direct that the provisions of this act shall apply to any union territory subject to such exceptions and modifications as he may specify. యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు ఆ యాక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో అది ప్రెసిడెంట్ గారు చూసుకుంటారు యూనియన్ టెరిటరీస్ దగ్గరికి వచ్చేసరికి. ఓకే. నౌ 3-tier పంచాయత్ సిస్టమ్ ఏంటంటే బ్లాక్ సమితి, జిల్లా పరిషత్, పంచాయత్ సమితి. దిస్ ఈజ్ రాంగ్, యాక్చువల్లీ రాంగ్గా పడింది ఇది. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. గ్రామ పంచాయత్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే అండి. ఫస్ట్ గ్రామ పంచాయత్, విలేజ్ లెవెల్ పంచాయత్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ పంచాయత్ సమితి, తర్వాత జిల్లా పరిషత్. సో దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. అంటే మా వాడు అప్పుడప్పుడు కొన్ని తప్పు అంటే 1800 పేజీలు టైప్ చేసి వాటిని బ్లాక్ చేసి ఆన్సర్లు చాలా చేశాడు మా వాడు 13 ఏళ్ళ అడుగుకి. సో కొన్ని ఇలాంటివి వచ్చినప్పుడు నేను కరెక్షన్ పెట్టను, ఎందుకంటే నాది వీడియో చూసినప్పుడు అది ఆన్సర్ తెలియాలి. వీడియో చూసినప్పుడే ఆన్సర్ కరెక్షన్ జరుగుతుంది. సో అలాంటివి ఏమైనా కొన్ని తప్పులు ఉన్నాయనుకోండి, నేను అలా వదిలేసి ఉంటాను అనమాట పీడిఎఫ్లో. ఎందుకంటే మన వాళ్ళకి చాలామందికి పీడిఎఫ్ చూసుకుని చదివేసుకుందాం అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. సో ఆ పీడిఎఫ్ చూసుకుని చదివేసుకునే వాళ్ళు ఏమవుతారంటే నష్టపోతారు అనమాట. వీడియో వినాలి, వినిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఇప్పుడు అందరం విన్నవాళ్ళమే కదా క్లాసులు, ఎక్కడో చోట ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి. సో అలాగా జాగ్రత్తగా ఏదైనా కరెక్షన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. సో అది విన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది దాని వెనకాల. అదే పీడిఎఫ్ చదివేసుకుందాంలే పాలిటీయే కదా అనుకుంటే అలా తేడా పడుతూ ఉంటుంది చివరికి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ద పంచాయత్స్. 74th అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీ సంబంధించింది కాదు, మున్సిపాలిటీకి సంబంధించింది. అది నెక్స్ట్ వస్తుంది మనకి. దట్ ఈస్ పార్ట్ 9B ఆఫ్. మిగతా ఏంటో చూద్దాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది, అది పంచాయతీ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. అలాగే పంచాయత్కి ఫిక్స్డ్ 5-year టర్మ్ ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఎలక్షన్ వుడ్ హ్యావ్ టు బి హెల్డ్ విత్ ఇన్ 6 months, ఆ రూల్ కూడా ఉంది. ఇవన్నీ మనం ఆర్టికల్స్ 243A, B, C, D అవన్నీ చూస్తాం ఇందులో. కొంచెం ఆలోచించండి, ఈ వీడియో చివరిలో పెట్టాలా ముందు పెట్టాలా అర్థం కాదు కాసేపు, ఎందుకంటే ఇక్కడ ముందు వస్తాయి అన్నమాట మనకి. సర్లే ముందు ఒకసారి వినేస్తే ఆర్టికల్స్ ఈజీగా అర్థమవుతాయి కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో ముందే చేస్తున్నాం. విచ్ ఈజ్ నాట్ అమాంగ్ ద పవర్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. జ్యుడిషియల్ రివ్యూ చిన్నపిల్లల క్వశ్చన్లా అనిపించింది కదా. సో మిగతావన్నీ ఇంప్లిమెంట్ చేస్తారండి. ల్యాండ్ రిఫార్మ్స్ అవన్నీ కూడా పంచాయతీలు ఇంప్లిమెంట్ చేస్తాయి. అల్టిమేట్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పంచాయతీ ద్వారా ముందుకెళ్తాయి అనమాట. సో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీ రాజ్కి కాన్స్టిట్యూషన్ స్టాటస్ ఇవ్వడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రిఫర్స్ టు ద, ఇంక ఇవన్నీ సోది స్టేట్మెంట్లు. దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. లేయింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ మధ్యప్రదేశ్ అండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ 1959లో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అందుకని అవి కూడా ఇచ్చారు చూసారా. డెఫినెట్గా ఎగ్జామినరు కరెక్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి పక్కనే అంటే కన్ఫ్యూజన్ అరైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు ఎగ్జామినర్. ఎందుకంటే హీ వాంట్ క్రిస్టల్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ అస్. మన నుంచి క్రిస్టల్ క్లారిటీగా ఆన్సర్, అంటే ఆ చిన్న డౌట్ కూడా ఉండకూడదు. అంత జాగ్రత్తగా చదివినోడే కావాలి ఎగ్జామినర్కి. సో అందుకే నా పక్కనే పెడతాడు అనమాట. అన్నిటికీ పార్లమెంట్ అంటాడు, ప్రెసిడెంట్ అంటాడు, నో డౌట్. సో ఏది పార్లమెంట్ హక్కు, ఏది ప్రెసిడెంట్ హక్కు అనేది క్రిస్టల్ క్లియర్ తెలియాలి.
ద లెజిస్లేటివ్ ఆరిజిన్స్ ఆఫ్ ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కెన్ బి ట్రేస్ బ్యాక్ టు విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్నాడు. బిల్లు వేరు, యాక్ట్ అవడం వేరు. బిల్స్ పెడతా ఉంటారు, నెంబర్ వేరు ఉంటుంది. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో కొన్ని అయినవి ఆ నెంబర్ ఆటోమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి చెప్తా ఉంటారు. సో బిల్ ఒకటి, నెంబర్ ఒకటి, బిల్ నెంబర్ ఒకటి, అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ ఇంకొకటి. సో ఇది 64th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదనమాట. ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1992 provided a constitution guarantee to the formation of panchayats at the village and other levels. Yes, correct statement. Added a new part to the constitution relating to local urban bodies kadandi, rural bodies. So wrong statement. Stipulated that all panchayat members to be elected for 5-year term in elections supervised by the state election commission. Yes, ఈ పంచాయతీ ఎలక్షన్లు జరిపించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, మన స్టేట్ ఎలక్షన్ కమిషన్. దానికి ఒక ఆర్టికల్ ఉంటుంది, 243K ఏదో ఉంటుంది, 243K అనుకుంటున్నాను. లెట్ us see there. మళ్ళీ ఒకసారి చాలా ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, లైక్ దిస్ వన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. అవన్నీ మనం నెక్స్ట్ చూద్దాం. సో అది 1 and 3 ఆర్ కరెక్ట్, అంతే కదా. సెకండ్ ఒకటే రాంగ్. ఇన్ ద 73rd అమెండ్మెంట్ ఎరా దేర్ హ్యాస్ టు బి డీసెంట్రలైజేషన్ ఆఫ్, ఏంటి డీసెంట్రలైజేషన్? డెసిషన్ మేకింగ్ పవర్స్, సిస్టమ్ యాజ్ ఏ హోల్, జ్యుడిషియల్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. జ్యుడిషియల్ పవర్స్ తప్పితే మిగతా అన్నీ కూడా డీసెంట్రలైజేషన్ జరగాలి. డెసిషన్ మేకింగ్ మస్ట్ బి డన్ ఎట్ విలేజ్ లెవెల్, సిస్టమ్ యాజ్ ఏ హోల్ అక్కడికి వెళ్ళాలి. దట్ ఈస్ ద రియల్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే. ఏ నిర్ణయం అయినా సరే అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉండాలి డెసిషన్ అంతా. సో సిస్టమ్ యాజ్ ఏ హోల్ డీసెంట్రలైజ్ అవ్వాలి. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా, అన్ని అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కలెక్టర్ దగ్గర, లేకపోతే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ దగ్గర, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గర పెట్టుకుంటే ఇంకా విలేజ్ పంచాయతీలు ఎందుకు, ఆ సర్పంచ్లు ఎందుకు? సో అక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ పవర్ కేంద్రీకృతం, అదే డీసెంట్రలైజ్ అవ్వాలన్నమాట. పవర్ అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు నిర్ణయించిన పని జరగాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ ఎలక్ట్ అయ్యి వచ్చినారు కదా. సో అందుకని జ్యుడిషియల్ పవర్స్ తప్పితే మిగతా అన్ని కూడా డీసెంట్రలైజ్ అవ్వాలి అక్కడ. తర్వాత 73rd అమెండ్మెంట్ యాక్ట్ హస్ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్. రెగ్యులర్ ఎలక్షన్స్ టు పంచాయతీ జరిపించాలి స్టేట్ గవర్నమెంట్. ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి అన్ని లెవెల్స్లో కూడా. అలాగే మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు పంచాయత్ రికమెండెడ్ బై ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఎవ్రీ 5 yearsకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి, ఆ రికమెండేషన్స్ మీద డబ్బులు ఇవ్వాలి. అలాగే మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ టు పంచాయత్ రిలేటెడ్ టు సబ్జెక్ట్స్ ఇన్ ద 11th షెడ్యూల్. 12th షెడ్యూల్ వచ్చేసరికి అర్బన్ బాడీస్, మున్సిపాలిటీస్. 11th షెడ్యూల్ పంచాయత్స్. సో కరెక్ట్. ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు యాక్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆర్టికల్ 243K ఎలక్షన్ టు, ఓకే ఇందాక నేను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అన్నాను కదండి, అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి 243I. ఇదైతే నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే FI కదా ఫైనాన్స్ అంటే, సో 243I అనమాట. ఇంకా మిగతా అలా గుర్తుపెట్టుకోవాలి. 243D ప్రకారం రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉంటుంది. ఈ 29 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 243Gలో ఉంటుంది అనమాట. 18 ఐటమ్స్ 243W ఎక్కడ ఉంటుంది, అది మున్సిపాలిటీస్. అది చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 విచ్ ఎయిమ్స్ అట్ ప్రమోటింగ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ ప్రొవైడ్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మనకి మున్సిపాలిటీస్ దగ్గర వస్తుందండి, ఇక్కడ రాదు. అది 243ZD దగ్గర ఉంటుంది. 243 అది అలా గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే D కదా. 243ZD అంటే 243Z తర్వాత 243ZA, 243ZB, 243ZC అలా స్టార్ట్ అవుతాయి మళ్ళీ. సో ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అక్కడ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఇన్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ టు కండక్ట్ ఆల్ పంచాయత్ ఎలక్షన్స్. ఎస్. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 243I. ఎస్. సో 2 and 3 ఆర్ కరెక్ట్, 1 ఈజ్ రాంగ్. నాట్ ద వాలంటరీ ప్రొవిజన్స్ అంటే కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటని అడుగుతున్నాడు. డైరెక్ట్ ఎలక్షన్స్ టు ఆల్ సీట్స్ అట్ ద విలేజ్, ఇంటర్మీడియట్, డైరెక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది ఒకసారి స్టేట్మెంట్ ఐ హ్యావ్ టు, నాకు డౌట్ అంటే కరెక్టే అంటే రాంగ్ అంటున్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్లు జరగవు ఇంటర్మీడియట్కి, డిస్ట్రిక్ట్ లెవెల్కి. ఓన్లీ విలేజ్లో ఉన్న గ్రామ పంచాయతీనే డైరెక్ట్గా గ్రామ ప్రజలందరూ ఎన్నుకుంటారు. ఆ పంచాయతీలో ఉన్న మెంబర్స్ అందరూ మండల్ పంచాయత్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఈ మండల్ పంచాయతీలో ఉన్న మెంబర్లందరూ జిల్లా పరిషత్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. అలాగా అంటే ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ విల్ బి ఇండైరెక్ట్ ఎలక్షన్స్, whereas at the village level it is direct elections. So అందుకని the first statement is incorrect statement. Granting financial powers to the panchayats, that is authorizing them to levy, collect and appropriate taxes, duties, tolls and fees. ఇవన్నీ వాలంటరీ. ఇవి ఇవ్వాలి అంటే ఏ ట్యాక్స్లు ఇవ్వాలి అనేది వాలంటరీ, బట్ ఫైనాన్షియల్ పవర్స్ అయితే ఇవ్వాలి కదా. ఇంకా ఫైనాన్షియల్ పవర్స్ దగ్గర కూడా డిస్కషన్ ఉందనుకోండి, ఎందుకు పంచాయతీలు స్టేట్ గవర్నమెంట్ ఏవేవో అంటే సపోజ్ అపోజిషన్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, ఇంకా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇస్తుంది, గ్రామాలకి డైరెక్ట్ ఖర్చు పెడుతుంది. సో అట్లాగా మీకు ఫైనాన్షియల్ పవర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. 21 years to be the minimum age for contesting elections to panchayats. అది తర్వాత ఆర్టికల్లో చూద్దాం క్లియర్గా. గివింగ్ రిప్రజెంటేషన్ టు మెంబర్స్ టు ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ద పంచాయత్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఫాలోయింగ్ విత్ ఇన్ దేర్ కాన్స్టిట్యున్సీస్. అంటే ఏదైనా మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి, ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఈజ్ ఏ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ దట్ అనమాట. అంటే కంపల్సరీగా ఆ మీటింగ్లో అక్కడ అతని పాత్ర ఉంటుంది. అలాగా ఈ 21 years టు బి మినిమం ఏజ్ ఫర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ టు పంచాయత్స్ అనేది ఈ సందర్భంగా అది యాక్చువల్లీ మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే నాట్ ద వాలంటరీ ప్రొవిజన్స్ అంటున్నాడు. అంటే మ్యాండేటరీయా కాదా అనేది మనం ఇది ఒకటి మాత్రం ఒకసారి మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళినప్పుడు చూద్దాం, ఈ 3rd పాయింట్, ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంటుంది ఆర్టికల్లో. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పంచాయతీరాజ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్, పార్ట్ 9. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 29 ఐటమ్స్ అన్ని 243Gలో ఉంటాయి అనమాట. దిస్ ఆర్టికల్ మస్ట్ బి రిమెంబర్డ్ అక్యురేట్లీ, నో డౌట్. కొన్ని ఎలాగో స్టేట్ ఫైనాన్స్ కమిషను, ఎలక్షన్ కమిషను అని గుర్తొస్తాయి. దిస్ వన్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట.
this article. Okay. Which part is concerned with part 9? National Panchayati Raj Day, April 24th. Which one of the following is not included in the 11th schedule? Prevention of alienation of land is not a subject of 11th schedule. Fisheries అవును, ఫ్యూయల్ అండ్ ఫోడర్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా పంచాయతీల అండర్లో ఉంటాయి. చూసారా 11th 29 ఐటమ్స్. ఫైనల్గా కాన్స్టిట్యూషనల్గా రికగ్నైజ్ చేయమని చెప్పింది ఎవరు? జీవీకే రావు కమిటీ. రికగ్నైజ్ చేయమని చెప్తే ఆ రికగ్నైజ్ చేయమని చెప్పారు కాబట్టి అల్లం సింఘ్వి కమిటీ గారిని వేశారనమాట. సో ఆ డిఫరెన్స్ వాటి గమనించండి. ఓకే దెన్ మళ్ళీ నెక్స్ట్ మనం ఆర్టికల్ స్టార్ట్ చేసుకుందాం 243 నుంచి.